దగ్గరికి వెళ్ళారన్నారు కనుక కొద్ది క్షణాలు దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం. రెండు పిల్లరా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్లోని వారు త్వరగా తీసి సపోర్ట్ చేయాలి. ఎట్లనగా భూమి తన మీద తరుషుగా కురియు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వానికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాద వచనము పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయ హల్లెలూయ. చక్కటి మాట పిల్లరా, కొన్ని క్షణాలు పిల్లల జాగ్రత్తగా వినాలి. పిల్లలు చూడండి, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును తాగి. భూమి పిల్లరా ఏం చేస్తుంది పిల్లలంటే, భూమి మీదకు వచ్చినప్పుడు వర్షం పిల్లరా, ఆ వర్షాన్ని భూమి చేస్తుందంట, తాగుతుందంట. ఏం చేస్తుందంట? తాగుతుంది. ఆ నీళ్లు పిల్లరా, వర్షపు నీళ్లు పిల్లరా భూమి తాగుతుందంట. ఎందుకు భూమి తాగాలి అంటే పిల్లరా, నీరుని ఎందుకు అది సేకరిస్తుందంటే పిల్లరా, ఆ వ్యవసాయం చేసిన వ్యక్తికి ఏమి ఇవ్వాలని చెప్పాలి? మంచి పైరు ఇవ్వాలని. అర్థమవుతుందండి? మంచి పైరు ఇవ్వాలి కదా. మనం ఎకరం పొలం కొనుక్కుంటామండి, ఆ పొలం బాగా ఫలించాలని మనకు ఉంటుందా ఉండదా? ఉంటుంది. కానీ భూమి అనుకుంటుందంట, అయ్యో నన్ను వ్యవసాయం చేస్తున్న ఆయనకి మంచి ఫలాలు ఇవ్వాలి, మంచి పైరు నేను ఇవ్వాలని పిల్లరా. ఆ భూమికి అర్థమైంది పిల్లరా, భూమికి అర్థమైంది ఏంటంటే, నన్ను కొనుక్కున్న వానికి నేనేమివ్వాలి? మంచి పొలములు నేను ఇవ్వాలి అని భూమికి అర్థమైంది. కానీ ఈనాడు మానవుడికి అర్థం కాలేకపోతుంది పిల్లరా. ఈనాడు మానవుడికి అర్థం కావట్లేదు పిల్లరా. నేను ఉదయకాలాన్ని పిల్లరా 1 గంట సమయంలో బైబిల్ చదువుతున్నప్పుడు ఒక మాట పిల్లరా, సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట నేను విన్నాను పిల్లరా. అది నా హృదయానికి పిల్లరా తాకినట్లు నేను చూస్తున్నాను. ఆ మాట చూడండి పిల్లరా, 4వ వచనం ఒక్క మాట. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను, నాశన దినమున ఆయన భక్తిహీనులను కలగజేసెను. దేవునికి స్తోత్రం. ప్రతి వస్తువు పిల్లరా, బైబిల్ అంటుంది ప్రతి వస్తువు దాని పని నిమిత్తము కలగజేసెను. ప్రతి వస్తువు పిల్లరా భూమి మీద దాని పని నిమిత్తం పిల్లరా కలగజేస్తాడు పిల్లరా. భూమి పైరు ఇవ్వటానికి కలగజేశాడు కదా. చెట్లు పిల్లరా మంచి ఫలాలు ఇవ్వాలని చెట్లు కలగజేశాడు. ఇలా భూమి మీద మనం చూస్తున్నాడు ప్రతి వస్తువు కూడా పిల్లరా, ప్రతి వస్తువు పిల్లరా ఎలాంటిదైనా, అది స్టవ్ అవని, గ్యాస్ అవని పిల్లరా, అది పిల్లరా సెల్ ఫోన్ అవని, ఏదంటే పిల్లరా ఏదైనా దాని పని నిమిత్తము దాన్ని కలగజేస్తాడు. కానీ పిల్లరా ప్రతి వస్తువుకి పిల్లరా తెలుస్తుంది పిల్లరా, నన్ను కలగజేసింది పనాల పనికి, ఆ పనికై నేను ఉండాలని పిల్లరా ప్రతి వస్తువుకి అర్థమవుతుంది. కానీ పిల్లరా ఈనాడు మానవుడికి అర్థం కావట్లేకపోతుంది పిల్లరా. కారణము ఇక్కడ భూమి అంటుంది పిల్లరా, నన్ను కొన్న వ్యక్తి కొరకు నేను మంచి పైరుని ఇవ్వాలి. ఏమివ్వాలి? నన్ను కొనుక్కున్న వ్యక్తికి నేను మంచి పైరును ఇవ్వాలి అని పిల్లరా. ఈనాడు మనుషులకి పిల్లరా అర్థము కాలేకపోతుంది పిల్లరా. ఒక భూమికి అర్థమవునట్లు పిల్లరా మనిషికి అర్థం కాలేకపోతుంది పిల్లరా. అలాగని మనుషుల్ని దేవుడు కొన్నాడా లేదా? ఒకసారి ఆలోచించాలి పిల్లరా. భూమి తన కొనుక్కున్న వానికి పైరునిస్తుంది, మనిషిని కూడా దేవుడు కొన్నాడని బైబిల్ చెబుతుంది పిల్లరా. చూడండి పిల్లరా, ప్రకటన గ్రంథంలో ఆ మాట మనకు తెలియజేయబడుతూ ఉంటుంది పిల్లరా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథములను తీసుకొని తన ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనముల్లోనూ దేవుని కొరకు మనుషులను కొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ప్రజలలోను, ప్రతి జాతిలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ఆయా దేశపు ప్రజలలోని పిల్లరా ప్రతి వారిని పిల్లరా దేవుడి కొరకు పిల్లరా యేసు ప్రభువారు తన రక్తం ఇచ్చి కొన్న ప్రజలము. దేవునికి స్తోత్రం. మనం ఎవరమండి? ఇక్కడ రాయబడింది దేవుని కొరకు కొనుక్కున్న మనుషులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది కదా,
మరి మన కొనుక్కున్న ఆ వ్యక్తికి మన మీద అధికారం ఉంటుందా ఉండదా? అప్పుడు పిల్లరా ఈ చిన్న చెట్టు మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చేది ఇప్పుడు అంత బిల్డప్ వాడికి పిల్లరా. కానీ ఆ దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్నను కొనుక్కున్న వానికి ఎంత అధికారం ఉంటుంది చెప్పాలి? ఎంత అధికారం ఉంటుంది నీ మీద? కానీ పిల్లరా అన్నిటినీ విడిచిపెట్టి నీ కొరకు దినదినము చేతులు చాసి నీ వైపు చూస్తూ ఆయన పిల్లలు నలిగిపోతున్నాడు పిల్లరా. ఎవరి కోసం పిల్లరా? అయ్యో నేను కొనుక్కున్న నా పిల్లలు నా మాట వింటం లేదని పిల్లరా. అయ్యో నా ప్రాణాన్ని పెట్టి ఆ పిల్లల్ని కొన్నానే, ఆ పిల్లలు నా కొరకు బ్రతకటం లేదని పిల్లరా దేవుడు పిల్లరా చింతిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, భూమిని కొనుక్కున్న యజమాని కొరకు మంచి పైరునివ్వాలని పిల్లరా ఆలోచిస్తుందే. మనిషిగా నీ ఆలోచన లేదా? మనిషిగా పుట్టిన నీకు ఆలోచన లేదా? నేను కొనుక్కున్న దేవుని కొరకు బ్రతకాలని లేదా? నేను కొనుక్కున్న దేవునికి నా సమయాన్ని ఇవ్వాలని పిల్లరా, నా సమయాన్ని హెచ్చించాలని పిల్లరా ఆలోచన రాలేదా? అమ్మా చెల్లి, అటువంటి ఆలోచన రాలేదా నీకు? తమ్ముడు ఆలోచించు. నిన్నను కొనుక్కున్న దేవుడు అడుగుతున్నాడు పిల్లరా. ఒక చెట్టుకి పుట్టుకున్న ఆలోచన, ఒక భూమికి నేలకు ఉన్న ఇంగికి ఉన్న ఆలోచన పిల్లరా ఈనాడు మానవుడికి రాకుంటుంది. కారణం ఏంటి పిల్లరా? ఆలోచించండి. ఇంకా ఆయన ప్రేమమూర్తిగా ఉన్నాడు కనుక పిల్లరా ఇంకా నువ్వు తడువు చేస్తున్నావు. ఆయన ప్రేమమూర్తిగా ఉన్నాడు కనుక ఇంకా నీవు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నావు పిల్లరా. ఆలోచించాలి పిల్లరా. భూమి అంటుంది పిల్లరా, నన్ను నా యజమాని కొరకు నేను మంచి ఫలములు ఇవ్వాలి. అందుకే నేను ఏం చేయాలి? ఆకాశం వస్తున్న ప్రతి వర్షపు సుక్క బొట్టును నేను తాగి నా యజమానికి మంచి ఫలాలు ఇవ్వాలి, మంచి ఫలాలు ఇవ్వాలి పిల్లరా. ఈనాడు దేవుని పిల్లలుగా మనము కూడా పిల్లరా, మనం కొనుక్కున్న దేవునికి పిల్లరా, మన తన రక్తం ఇచ్చి తన ప్రాణం ఇచ్చి కొన్న దేవునికి పిల్లరా మనము కూడా మంచి ఫలాలు ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు పిల్లరా. దేవుడు ఆశిస్తున్నాడు పిల్లరా. నువ్వు మంచి ఫలాలు ఫలించాలని దేవుని యొక్క ఆలోచన. నువ్వు మంచి ఫలములు ఫలించాలని దేవుని యొక్క ఆలోచన. ఇంత మనం చదువుకున్నాం కదా, ప్రతి వస్తువు వాని పని నిమిత్తమై కలగజేసెను. దేవుడు నిన్నెందుకు కలగజేస్తాడని నువ్వు ఆలోచించుకుంటే అది నీకు అర్థమవుతుంది పిల్లరా. ఈనాడు అటువంటి ఆలోచనలో నీకు మానవుడు రాక, నన్ను ఎందుకు కలగజేస్తాడు భూమి మీదకి, ఎందుకు నన్ను భూమి మీదకి పంపించాడనే ఆలోచన మానవునికి రాకపోతే అది అర్థము కాదు పిల్లరా. మనిషి ఆలోచనలోనికి రావాలి, లేఖనంలోనికి రావాలి పిల్లరా. ఆలోచనలోనికి వస్తేనే పిల్లరా, ఒక వ్యక్తి ఆలోచనలో పడితేనే కానీ ఏది అర్థమవుతుంది పిల్లరా. ఆలోచించాలి ప్రతి మనిషి. సమయము లేదు కనుక ఆలోచించాలి, దినములు కొద్దిగా ఉన్నాయి కనుక ఆలోచించాలి. గాలికి చెదరగొట్టు పట్టు వరే సమయము గతించిపోతుంది కనుక పిల్లరా మనిషి ఆలోచనలోనికి రావాలి. ఆ ఆలోచనలు పిల్లరా ఈ లోకానుసారమైన ఆలోచనలు కాదు పిల్లరా, దైవ చిత్తానుసారమైన ఆలోచన. భూమికి ఉన్న ఆలోచన మానవుడికి రావాలి, ప్రతి వస్తువుకు ఉన్న ఆలోచన మానవుడికి రావాలి. మానవుడు లేఖనమనే ఆలోచనలోనికి రావాలి. అందుకే ప్రియమైన బైబిల్ అంటుంది పిల్లరా, అందుకే బైబిల్ అంటుంది నా ప్రియమైన దేవుని బిడ్డరా. ఏమంటుంది పిల్లరా బైబిల్ పిల్లరా అంటే చక్కని మాట పిల్లరా, నేను మిమ్మల్ని కొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని కొనుక్కున్నానని చెబుతున్నాడు పిల్లరా. దేవుడు కొనుక్కున్న వాడికి అధికారం ఉంటుంది పిల్లరా. ఉంటుందా ఉండదండి? చెప్పాలి. అధికారం ఉంటుందా ఉండదా? ఒక గేదెను కొంటాం పిల్లరా, లేకపోతే ఒక మామిడి తోటను కొంటాం పిల్లరా. దేన్ని కొన్నది మీద అధికారం ఉంటుంది పిల్లరా. అది ఫలించకపోతే ఒక చెట్టుని కొన్న తోట వేసాం అనుకో పిల్లరా, అది ఫలించకపోతే ఇంకో 2 చెట్లు ఏం చేస్తాం? ఉండిస్తామా బాగున్నాయి అనేసి నరికేస్తామా? నరికేస్తాం పిల్లరా. ఎందుకంటే కొనుక్కున్న వానికి అధికారం ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను అటువంటి అధికారము గల దేవునికి పిల్లరా ఆ మాటకు లోబడాలని పిల్లల దేని ఒక వాక్యం అంటుంది. అధికారం ఉన్న వ్యక్తికి లోబడి మనం జీవించాలని దేని ఒక వాక్యం అంటుంది. ఈరోజు నేను రాను పోను అంటే పిల్లరా అవదు పిల్లరా. నేను కొనుక్కున్న వానికి అధికారం ఉంది పిల్లరా. ఆ అధికారముతో ఆయన మాట్లాడుతున్నాడు పిల్లరా, కానీ నీకు అర్థము కావటము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూద్దాం రండి పిల్లరా. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను,
ఇదిగో త్వరగా వచ్చున్నాను. వాని వాని క్రియలు చెప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ క్రియలకు తగ్గ జీతము దేవుని యొద్ద ఉన్నదని చెబుతున్నాడు. ప్రియరా, నేను త్వరగా వస్తున్నాను. త్వరగా వస్తున్నాను అంటే మనం ఏమవ్వాలండి? సిద్ధపడకూడదా? ఆలోచించండి ప్రియరా. బస్సు వచ్చేస్తుంది అనుకోండి, సిద్ధపడమా? బస్సు వచ్చేస్తున్న 12 గంటలకు బస్సు ఉంది, పోనీ. మనకి 4:30కి ట్రైన్ ఉంది, మహబూబ్నగర్లో 4 గంటల ట్రైన్ ఉంది ప్రియరా. టైంకి వెళ్ళకూడదా? వెళ్తాం. ఆలోచించండి ప్రియరా. ఈ లోకానుసార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ దేవుని విషయంలో అటు జాగ్రత్త లేకపోతుంది ప్రియరా. వాని క్రియలు చెప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు నా యొద్ద ఉన్నది అంటున్నాడు ప్రియరా. నీ క్రియ ఏంటి? వాని క్రియ, నీ క్రియ ఏంటి ప్రియరా? ఆలోచించండి. ఎటువంటి క్రియలు చేస్తున్నావు? ఎటువంటి వానితో సలగాటం చేస్తున్నావు? ఎటువంటి వాని మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నావని దేవుడు కంటి నీరు పెట్టుకుంటున్నాడు ప్రియరా. ఆయన ప్రియరా కన్న తండ్రి కనుక ప్రియరా నిన్ను ఇంకా కనికరిస్తూనే ఉన్నాడు ప్రియరా. మనల్ని ఇంకా క్షమిస్తూనే ఉన్నాడు ప్రియరా. పిల్ల తల్లిదండ్రులు ఎదురు తప్పు చేసిన రీతిగా ప్రియరా ఇంకా మన తప్పిదం నిమిత్తం ఆయన ప్రియరా ఆయన ఇంకా సమాధాన పడుతూనే ఉన్నాడు ప్రియరా. ప్రభువా ఇంకా వీరికి ఏమీ తెలియనట్లే ప్రియరా. ఆయన ఇంకా తెలియదు ప్రభువా పిల్లలు ప్రభువా అని కనికరమూర్తిగా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి నీకు అర్థం అవ్వాలి ప్రియరా. దేవుడు నన్ను కొనుక్కున్నాడు. కొనుక్కున్న వారికి నా మీద అధికారం ఉంటుంది. ఆయనకి నచ్చినట్లు నేను బ్రతకాలి, ఆయన నచ్చినట్లు నేను జీవించాలని ఆలోచన నీకు రావాలి తప్ప ఆలోచన రాకపోతే ప్రియరా బైబిల్ అంటుంది చక్కటి మాట ప్రియరా, మనం చదువుకున్న ప్రియరా, నాశన దినం వరకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. దేవునికి స్తోత్రం. ఎవరికి నాశన దినం అంట? భక్తిహీనులకు నాశన దినం అంట. దేవుని మాట విని దేవుని యందు భయభక్తులు కలిగి నడవకపోతే వాడు భక్తిహీనులతో సమానము. వాని కొరికే నాశన దినం ఉన్నదని బైబిల్ చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ మధ్యన వేళ సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకిపై అధికారిగా ఉన్నాడు. నిన్ను కొనుక్కున్న యజమానుడిగా ఉన్నాడు. ఆయన పిల్లరా డబ్బు పెట్టి కొనలేదు పిల్లరా, వెల పెట్టి కొనలేదు పిల్లరా, తన ప్రాణాన్ని నీకిచ్చి కొన్నాడు పిల్లరా. ఎందుకోసము? నువ్వు బ్రతకాలని, నువ్వు దేవునికి కావాలని, దేవుని కొరకు నువ్వు జీవించాలని, దేవుని యొక్క ఆలోచనలు ఎరిగి ప్రియరా పరలోకానికి నీవు వెళ్ళాలని ప్రియరా ఆయన ఆలోచన ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు కొనుక్కోవడం తెలుసా? మానవులు భూమి మీద దేవుడు మానవుల కొరకు ప్రాణం పెట్టి ఎందుకు కొనడం తెలుసా అంటే ప్రియరా ప్రతి వారిని పరలోకానికి తీసుకెళ్ళాలి, తండ్రి చేతికి వారిని అప్పగించాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి చేతికి మనం అప్పగింపబడాలని ప్రియరా. యేసు ప్రభు వారు ప్రియరా తన కుమారుని చేతిని జారి విడిచాడు ప్రియరా. ఎందుకోసం తెలుసా? మన చెయ్యి పట్టుకోవడానికి ప్రియరా. మన చెయ్యిని పట్టుకొని పైకి లేవనెత్తడానికి ప్రియరా. పాప యూబులో పడిపోయిన మనల్ని పైకి లేవనెత్తడానికి యేసు ప్రభు వారి చెయ్యిని విడిచి ప్రియరా మన కొరకు ఆయన బలిగా అప్పగించి మనల్ని ప్రియరా మన చెయ్యి పట్టుకున్నాడు ప్రియరా. ఇక్కడ కూడా అదే రాయబడింది ప్రియరా. ఇక్కడ కూడా ప్రకటన రాయబడింది ప్రియరా. తండ్రి కొరకు ప్రియరా తన ప్రాణం పెట్టి కొనడని ప్రియరా. మనమందరం ఎవరి కొరకు ప్రియరా అంటే తండ్రి కొరకు. ఆ తండ్రి కొరకు మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకు జీవించాలి? ఎవరి కొరకైతే మనల్ని కొన్నాడో ఆ వ్యక్తి కొరకు మనం ఏం చేయాలా? జీవించాలని మానవునికి ప్రతి వానికి ప్రియరా అట్టి ఆలోచన రావాలి ప్రియరా. అట్టి ఆలోచన అట్టి తలంపులు మానవునికి వస్తేనే గాని ప్రియరా నాశన దినాన్ని తప్పించుకోలేడు ప్రియరా. నాశనకరపు దినాన్ని తప్పించుకోలేడు. ఆ నాశనకరమైన దినాన్ని ప్రియరా ఉగ్రత దినాన్ని తప్పించుకోవడానికి ప్రతి మనిషిని ప్రియరా పరలోకము చేర్చాలని ప్రియరా దేవుడు తన ప్రాణమును పెట్టి మనల్ని కొన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైన వారు ప్రియరా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అర్థమైన వారు ప్రియరా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారి కొన్ని క్షణాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఈ ఉదయకాల చామున ప్రభా ఈ మధ్యాహ్న వేళ సమయంలో మీరు మాతో మాట్లాడుతున్న మాటలు ప్రతి మాట ప్రభా మాకు అర్థమయ్యే అన్నవారు
దేవునితో మాట్లాడండి పిల్లరా. దేవత దేవునితో మాట్లాడండి. ఇన్నాళ్ళు ఎలా బ్రతికావో ఈ రోజు నుండి ఎలా బ్రతకాలని దేవుని వాక్యం చెబుతుంది పిల్లరా. మనల్ని ఎవరి కోసం కొన్నాడో, యజమానుడు భూమిని కొంటే భూమి యజమానుడి కొరకు మంచి ఫలాలు ఇవ్వాలి యజమానుడిని కని పిల్లరా. భూమి ఆశపడుతుంది పిల్లరా. ఈరోజు మానవుడు ఆశపడుతున్నాడా? దేవుని కొరకు నన్ను కొన్నా, ఆ దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలి, ఆ దేవుని కొరకు నేను ఎలా జీవించాలి, ఆ దేవుని కొరకు ఈ భూమి మీద ఎలా నడుచుకోవాలి, ఆలోచన ఇరాక మధ్యాహ్న వేళ సమయంలో మనకు అందరికీ అర్థం అవ్వాలి. మోకరించే మనందరికీ అర్థం అవ్వాలి పిల్లరా. ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు నువ్వు బ్రతకడము కాదు, నీ ఇంటి వారి కొరకు నువ్వు బ్రతకడము కాదు, కానీ నీ కొరకు నువ్వు బ్రతకడము కంటే దేవుని కొరకు బ్రతుకుటే ఎంతో శ్రేష్టం. దేవుని కొరకు బ్రతుకుదాం. మోకరించండి పిల్లరా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ దినం నుండి ప్రభా నాయన భూమి ప్రతి వస్తువు అయా ఏ పని కొరకు అయితే నిర్మించబడ్డాయో అవి ఆ పని కొరకు ప్రభా నాయన బ్రతుకుతున్నాయి, ఆ జీవిస్తున్నాయి, ఆ పని చేస్తున్నాయి ప్రభా నాయన. మేము కూడా నీ కొరకే నీ రాజ్యము రావాలని అయ్యా, నీ చేతికి అప్పగించబడాలని, నీ సన్నిధిలో మేము ఉండాలని నీ కుమారుని చేత తన ప్రాణాన్ని పెట్టి మా ప్రాణాలను బ్రతికించావు అయ్యా. నీ కొరకు నీ చెంతకు రావాలని నీ పిల్లలందరూ ప్రభా తండ్రి, మేమందరం నీ యొద్దకు వస్తామా రామా అని మేము ఆలోచిస్తే ప్రభా మాలో ఏ మంచి కనబడం లేదు ప్రభా నాయన, మాలో పవిత్రత కనపడలేదు ప్రభా. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారి కొన్ని క్షణాలు ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారి కొన్ని క్షణాలు ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి పిల్లగా. అప్పుడు మనిషి ఎవరి కోసం జీవించాలి పిల్లగా. ఎందుకోసం నువ్వు బ్రతికావు, ఎందుకోసం దేవుడు నిన్ను కొనుక్కున్నాడు, ఎవరి కోసం నిన్ను కొన్నాడు. కొనుక్కున్న వ్యక్తి వరకు ఆయన అధికారిని నాయకుడిని నువ్వు యేసుస్తున్నావా నా ప్రియమైన దేవుని బిడ్డ. ప్రతిదీ పిల్లరా యజమానుడు కొరకు పిల్లరా, తన కొనుక్కున్న యజమానుడు కొరకు పిల్లరా బతుకుతుంది పిల్లరా. కానీ మానవుడు ఆ తండ్రి కొరకు కొనబడ్డాడని పిల్లరా, ఆ తండ్రి కొరకు బ్రతకాలని ఆలోచన ఉందా? నీ సమయాన్ని దినాన్ని దేవుని కొరకు హెచ్చిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించండి పిల్లరా. ప్రార్థన చేసుకుందాం.